ప్రాణంగా ప్రేమించుకున్నా ఎందుకు విడిపోయారు? గుప్పెడంతా మనసు సీరియల్ నుండి ముఖేష్ వెళ్లిపోవడానికి అదే కారణమా? ఏ స్టేట్ అయినా మహిళా ప్రేక్షకుల అభిమానంతోనే ఏళ్లకేళ్లు సీరియల్స్ అలా సాగుతూ పోతున్నాయి. ఒక్కసారిగా ఒక సీరియల్ మొదలైందంటే అయిపోవడానికి ఒక 3 ఏళ్లు ఈజీగా పడుతుంది. ఇక సీరియల్స్ లోని పాత్రలను తమ ఇంట్లో మనుషుల్లా ట్రీట్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలానే మా టీవీలో ప్రసారం అవుతున్న గుప్పెడంతా మనసు సీరియల్ బాగా ఫేమస్ అయింది. అందులోని పాత్రధారులను చాలా మంది ఓన్ చేసేసుకున్నారు. ఇక అందులోనూ ముఖ్యంగా వసుధార, రిషి పాత్రలంటే ప్రేక్షకులకు బాగా ఇష్టం. ఇక రిషి క్యారెక్టర్ కి వస్తే ఈగో మాస్టర్ గా తల్లి ప్రేమ నోచుకోని వాడిగా ఉంటూ తండ్రితో స్నేహితుడిలాగా ఉండే క్యారెక్టర్. రిషి క్యారెక్టర్ తో బాగా పాపులర్ అయిన ముఖేష్ పుట్టి పెరిగింది కర్ణాటక. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయితే తన తండ్రికి పక్షవాతం రావడంతో ముఖేష్ మీదే ఇంటి బాధ్యతలు పడ్డాయి. చదువులో అంతంత మాత్రంగా ఉన్న ముఖేష్ కు చిన్నతనం నుండి సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన ఉండేది. అయితే తండ్రి పెన్షన్ తోనే ఇల్లు గడుస్తుండగా ఇంట్లో ఒప్పించి ఒక డ్రామా గ్రూప్ లో చేరి అలా సినిమా అలాగే సీరియల్స్ లో నటించాలని ప్రయత్నాలు చేశాడు. ముఖేష్ 2015లో మిస్టర్ కర్ణాటకగా గెలిచి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. అలా మొదట కన్నడ సీరియల్ నాగకన్యలో అవకాశం రాగా అందులో కేవలం సైడ్ క్యారెక్టర్ అవడంతో అది పెద్దగా తన కెరియర్ కి ఉపయోగపడలేదు. ఇక తెలుగులో ప్రేమ్ నగర్ అనే సీరియల్లో సెలెక్ట్ అయిన ముఖేష్ ఆ సీరియల్ తో గుర్తింపు తెచ్చుకోవడం వల్ల గుప్పెడంత మనసు సీరియల్లో అవకాశం సంపాదించాడు. అలా మొదలైన జర్నీలో ముఖేష్ కు ఆ సీరియల్ హీరోయిన్ రక్షా గౌడతో మంచి పరిచయం ఏర్పడింది. రక్ష అదే మన వసుధార కూడా కన్నడ అమ్మాయి. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి నర్సుగా పనిచేస్తుండగా రక్ష ఇంటర్ చదువుతున్న సమయం నుండి సినిమాలో ట్రై చేయాలని అనుకుంది. తండ్రి సపోర్ట్ తో ఒక సీరియల్లో నటించినా అది పెద్దగా కలిసి రాలేదు. ఇక కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసినా పెద్దగా కలిసి రాలేదు. ఇక తెలుగులో మొదట ఒక సీరియల్ చేసిన రక్షా గౌడ ఆ తర్వాత గుప్పెడంత మనసు సీరియల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. అలా సక్సెస్ అయిన ఈ హిట్ పేర్ రియల్ గా కూడా ప్రేమలో పడ్డారు. అయితే సీరియల్ బాగా రన్ అవుతున్న సమయంలో ముఖేష్ సీరియల్ నుండి తప్పుకున్నాడు. దీనికి కారణం ముఖేష్ కు మొదట్లో ఎపిసోడ్ కు 5,000 రూపాయలు ఇస్తుండగా సక్సెస్ అయ్యాక కూడా రెమ్యునరేషన్ పెంచకపోవడం వల్ల సీరియల్ ప్రొడక్షన్ వాళ్ళతో విభేదాలు వచ్చి సీరియల్ నుండి బయటకు వచ్చేశాడు. ఇక సీరియల్ ను ముగిస్తున్నట్లు చెప్పి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు సీరియల్ టీమ్. ఇక ముఖేష్ గౌడ, రక్షా గౌడ ఇద్దరు కన్నడ వారే కావడం వల్ల ప్రేమ పెళ్లికి వాళ్ళ పెద్దలకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఇద్దరు కెరియర్ లో ఇంకాస్త సక్సెస్ అయ్యే వరకు పెళ్లి గురించి వాయిదా వేసినట్లు తెలుస్తుంది. తాజాగా స్టార్ మాలో వచ్చే పరివార్ వంటి షోస్ లో సందడి చేస్తున్న ఈ జంట త్వరలో మరో సీరియల్ ద్వారా స్క్రీన్ పై కనిపిస్తే చూడాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.